ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ క్రింది వాణిలో ఏది ప్రామాణిక పాచిక అని అడిగాడు. ఈ క్రింది వాణిలో ప్రామాణిక పాచికని ఏది సూచిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టాండర్డ్ డై? ఇట్ ఈస్ అ బేసిక్ క్వశ్చన్. ట్రై చేయనమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టాండర్డ్ డై? చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్టాండర్డ్ డై? ఈ క్రింది వాణిలో ఏది ప్రామాణిక పాచికను సూచిస్తుంది? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? సార్ ఇప్పుడే చెప్పిన స్టాండర్డ్ డై అంటే మనం జనరల్ గా ఆపోజిట్ ఫేసెస్ సమ్ 7, కానీ ఇక్కడ మనం ఆపోజిట్ ఫేసెస్ ని చూడలేము ఒకేసారి, కాబట్టి పక్క పక్కన ముఖాల 7 ట్రై చేస్తాం. సార్ చూడండి, 5 + 3 8, 5 + 4 9, 4 + 3 7. సో ఆపోజిట్ ఫేసెస్ 7 వచ్చింది కాబట్టి ఇది స్టాండర్డ్ డై కాదు. సో ఇక్కడ 5 + 2 7 వచ్చింది కాబట్టి ఇది కూడా స్టాండర్డ్ డై కాదు. సో తర్వాత 6 + 1 7 వచ్చింది కాబట్టి ఇది కూడా స్టాండర్డ్ డై కాదు. So the answer is the standard die is 4. Okay, the standard die is 4. ఏంటి what is the standard die? స్టాండర్డ్ డై అంటే ఎదుటి ముఖాల మొత్తం 7 కాబట్టి అది స్టాండర్డ్ డై. కానీ ఎదుటి ముఖాలను మనం చూడలేము కాబట్టి పక్క ముఖాల మొత్తం 7 కనుక వస్తే అది నాన్ స్టాండర్డ్ డై. సో 5 4 + 3 7 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఎ నాన్ స్టాండర్డ్ డై. 5 + 2 7 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాన్ స్టాండర్డ్ డై. సో 6 + 1 7 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాన్ స్టాండర్డ్ డై. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా 7 రాలేదు కాబట్టి ఇట్ ఈస్ యువర్ స్టాండర్డ్ డై. ఓకేనా? క్లియర్ ఇప్పుడు కాన్సెప్ట్? సో కాన్సెప్ట్ తో పాటుగా క్వశ్చన్లను ప్రాక్టీస్ చేస్తేనే ఆ కాన్సెప్ట్ పైన క్లారిటీ వస్తుంది, లేదంటే రాదు. కాన్సెప్ట్ తో పాటుగా క్వశ్చన్లను ప్రాక్టీస్ చేస్తేనే మీకు డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. సో తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు సార్, 4 కి ఎదురుగా వచ్చే సంఖ్య ఏదని అడిగాడు. ఇన్ ద గివెన్ డైస్ విచ్ నంబర్ ఈజ్ ఆపోజిట్ టు 4 అంటున్నాడు. ఏమంటాడు సార్? ఆపోజిట్ టు 4 అంటున్నాడు. ఆపోజిట్ టు 4 అంటున్నాడు. ఓకేనా? సో ఆపోజిట్ టు 4. సార్ అందరు గమనించండి, ఇన్ ద గివెన్ డైస్ విచ్ నంబర్ ఈజ్ ఆపోజిట్ టు 4 అన్నాడు. అంటే 4 అనే దానికి ఆపోజిట్ ఏదని అడిగాడు. సార్ జాగ్రత్త వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టాండర్డ్ డైయా నాన్ స్టాండర్డ్ డైయా తెలియాలి. ఒకటే డై ఉన్నప్పుడు అది స్టాండర్డా నాన్ స్టాండర్డా చూడాలి. 2 అంతకంటే ఎక్కువ ఉంటే అది అవసరం లేదు. ఒకటే డై ఉంటే స్టాండర్డా నాన్ స్టాండర్డా చూడాలి. చూడు, 6 + 4 10, 5 + 6 11, 4 + 5 9. ఎక్కడ కూడా 7 రాలేదు. సో 7 రాలేదు కాబట్టి ఇట్ ఈస్ అ స్టాండర్డ్ డై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ డై. సో స్టాండర్డ్ అయినప్పుడు 4 అపోజిట్ ఏముంటుంది? 3 కదా. స్టాండర్డ్ అయి కాబట్టి 4 అపోజిట్ 3 ఉంటుంది. ఓకేనా? స్టాండర్డ్ అయి కాబట్టి 4 అపోజిట్ 3 ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉందా? స్టాండర్డ్ అయి కాబట్టి 4కి అపోజిట్ 3 ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ గమనిస్తే ఇక్కడ 5కి ఎదురుగా ఉన్నది ఏదని అడిగాడు. ఈ క్రింది వాణిలో 5కి ఎదురుగా వచ్చేది ఏది పాచికలో? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆపోజిట్ టు 5 అని. ఇక్కడ సంథింగ్ మిస్ అయినట్టు. ఆపోజిట్ టు 5. ఓకేనా? ఎస్, ఆపోజిట్ టు 5. మరి ఇక్కడ 5కి ఎదురుగా ఉన్నది ఏదని అడిగాడు. ఫస్ట్ ఒకటే డై ఉన్నప్పుడు స్టాండర్డా నాన్ స్టాండర్డా చూడమని చెప్పిన కదా. ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ డై యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ఆర్ నాన్ స్టాండర్డ్. So sum of any two adjacent sides. 5 + 3 8, 6 + 3 9. Okay, 5 + 6 11. చూడండి, 5 + 3 8, 6 + 3 9, 5 + 6 11. సో ఎక్కడ 7 రాలేదు కాబట్టి ఇట్ ఈస్ అ స్టాండర్డ్. ఓకేనా? ఇట్ ఈస్ అ స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్ కి 5కి అపోజిట్ ఏముంటుంది? సో ఆబ్వియస్లీ 5కి అపోజిట్ 2 ఉంటుంది. సో 5కి అపోజిట్ 2 ఉంటుంది. సార్ మరి డయాగ్రామ్ మీరు ఎలా వేసుకోవాలి దీన్ని అంటే నోట్స్లో వేసుకునేటప్పుడు ఇలా వేసుకోండి. సో వై సింబల్ రాసి 5 పైన లెఫ్ట్ సైడ్ 6 రైట్ సైడ్ 3 ఇలా రాసుకోండి. ఈ డయాగ్రామ్ గేమ్కి రాకపోతే ఇలా గీసుకోండి. క్వశ్చన్ రాయండి, ఈ పాచికలో 5కి ఎదురుగా ఉన్నాయో ఏది అని అడగండి. ఓకేనా? సో ఇన్ దిస్ డైస్ విచ్ ఈస్ ఆపోజిట్ టు 5 అట్లా రాసుకోండి. రైట్, చూద్దాం నెక్స్ట్. ఈ క్రింద పాచికలో అడుగు భాగాన వచ్చే సంఖ్య ఏదని అడిగాడు. సో అడుగు భాగాన వచ్చే సంఖ్య ఏదంటే పైన 6 ఉంటే మరి 6కి ఆపోజిట్ ఏదని అర్థం. ఇన్ ద గివెన్ డైస్ విచ్ నంబర్ ఈజ్ ద బాటమ్ ఆఫ్ ద సర్ఫేస్. సో ఈజ్ ద బాటమ్ ఆఫ్ ద సర్ఫేస్.
సార్ బాటమ్ ఆఫ్ ద సర్ఫేస్ అంటే అర్థం ఏంటంటే పైన 6 ఉంది కాబట్టి సో బాటమ్ లో ఏముంటది అనేది క్వశ్చన్. అంటే 6కి ఎదురుగా ఉన్నది ఏది, 6కి అపోజిట్ ఉన్నది ఏది అని అడిగాడు. సో 6కి అపోజిట్ ఉన్నది ఏది అని అడిగాడు. సరే గమనించండి, 6కి అపోజిట్ అంటే ఏం కావాలి, స్టాండర్డా నాన్ స్టాండర్డా? చూడండి 6 + 4 10, 2 + 4 6, 6 + 2 8. ఎక్కడైనా 7 వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ డై. ఓకే, సో స్టాండర్డ్ డైలో నీకు ఏముండాలి, 6కి అపోజిట్ ఏముండాలి, 1 ఉండాలి. ఓకేనా? సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏదైనా వస్తుంది, సబ్జెక్ట్ నేర్చుకోకుంటే కష్టం. 6కి అపోజిట్ 1 ఉండాలి. చలో నెక్స్ట్. తర్వాత క్వశ్చన్ ఏమంటుందంటే, సో క్రింద ఇవ్వబడిన పాచికలో 3కి ఎదురుగా ముఖం పైన ఏ సంఖ్య ఉంటుంది? ఇన్ ద గివెన్ డైస్ విచ్ నంబర్ ఈజ్ ఆపోజిట్ టు 3 అంట. సో విచ్ నంబర్ ఈజ్ ఆపోజిట్ టు 3? 3కి ఎదురుగా ఉండేది ఏదని అడిగాడు. సరే ఇక్కడ 3 ఉంది, మరి 3కి ఎదురుగా ఉండేది ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే డై ఉన్నప్పుడు అది స్టాండర్డా నాన్ స్టాండర్డా చూసుకోని చెప్పిన. అప్పుడు ఏం చేయాలి, స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ అంటే 5 + 4 9, 5 + 3 8, 4 + 3 7. 7 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ నాన్ స్టాండర్డ్ డై. 7 వస్తే ఏంటమ్మా, 7 వస్తే నాన్ స్టాండర్డ్ డై. సో ఎప్పుడైతే నీకు నాన్ స్టాండర్డ్ డై వచ్చిందో అప్పుడు ఇక్కడ కనిపించేవి కాకుండా మిగతా 3 దేనికైనా ఏవైనా ఆపోజిట్ ఉండొచ్చు. ఇప్పుడు 3కి అన్నాడు కదా, ఈ 4 5 3 4 5 వదిలేసి మిగిలిన ఏవైనా ఐదర్ 1 2 or 6 ఏదైనా ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. దీనికి కూడా 1 ఉండొచ్చు, 3 1 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. దీనికి కూడా 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 6. చూడండి కనిపించేవి కాకుండా మిగిలినవి ఏవైనా, దీనికి 1 2 6, దీనికి కూడా 1 2 6, దీనికి కూడా 1 2 6 ఏదైనా ఆపోజిట్ అవ్వచ్చు. అర్థమైంది కాన్సెప్ట్? స్టాండర్డ్ డై అయితేనేమో 3 ఉంటే ఆపోజిట్ 4. స్టాండర్డ్ డై కాకపోతే నాన్ స్టాండర్డ్ డై అయితే ఇక్కడ కనిపించే 3 ఫేసెస్ కాకుండా మిగిలినవి ఏవైనా దేనికైనా ఆపోజిట్ ఉండొచ్చు. దెర్ ఈస్ పాసిబిలిటీ. ఓకే, మిగిలినవి ఏవైనా దేనికైనా ఆపోజిట్ ఉండొచ్చు.